గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భాగంలో ఈ అవార్డులు పురస్కరిస్తాయి. సో ఇది ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అనలైజ్ చేసి దేశ ప్రభుత్వం అవార్డు ప్రకటిస్తుంది. కానీ మేము ఇవ్వము, మేము పేరు మాట్లాడము, మేము అర్హుడు కాదు, మా ఓలని చేసిండ్రు అనే మాటలు మరి బీజేపీ ఇస్తుందా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తుండ్రా, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ అవార్డులా, లేకపోతే సామాన్య ప్రజలు కూడా దీనికి అర్హులా కాదా అనాల్సిన తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతగానో ఉంది. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే, మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు గద్దరన్న చనిపోగానే ఇమీడియట్గా 15 రోజుల లోపట గద్దరన్న కుటుంబానికి, అంటే అమ్మగారికి, విమలమ్మ గారికి ఉద్దేశిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. అట్లాగే మన బండి సంజయ్ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి కూడా మనకు ఒక ఉత్తరం రాయడం జరిగింది. పర్టికులర్ ఇంటికి వచ్చారు మన కిషన్ రెడ్డి అన్న గారు, అట్లాగే బండారు దత్తాత్రేయ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి మన ఇంటికి వచ్చి అమ్మని పరామర్శించిపోయారు. సో బండి సంజయ్ అన్న గారు కానీ, విష్ణు అన్న గారు కానీ, ఇతర బీజేపీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే, మరి ఇక్కడ మోడీ గారు తప్ప, మా పెద్దలు, మా కుటుంబ సభ్యులు బండారు దత్తాత్రేయ గారు తప్ప, మా కిషన్, మా లక్ష్మణ్ అన్న గారు తప్ప, మీరు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న పెద్దల్ని అడిగి పరిశీలించి మీరు మాట్లాడేది కరెక్టా లేదా అని మా లాంటి చిన్నపిల్లలకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సరిపోయింది, ఏమన్నా అడుగుతారా? సరిపోయింది. ఎవరన్నా మాట్లాడుతా? భాస్కర్ అన్న మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ ఇది కాబట్టి. అంటే ఇక్కడ మామూలుగా చూస్తే గద్దరానికి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే ఒక సామాన్య ప్రజల. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము నంది అవార్డులు ప్రకటిస్తూ రాష్ట్రంలో గౌరవం దక్కింది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తొలిదశ మలిదశ గద్దరన్నతో పాటు మన అందశ్రీ గారు కానీ, గోరెంటి వెంకన్న గారు కానీ, ఇంకోటి పేరు పెట్టారు జయదీర్ తిరుమల అన్న గారు, ప్రెస్లో జయదీర్ తిరుమల అన్న కానీ, వాళ్ళు ఎందుకు గౌరవించుకోవాలి? అది దేశంలో కూడా గౌరవిస్తే మన రాష్ట్ర ప్రజలకు, రానున్న తరానికి, యూత్కి ఒక స్ఫూర్తిదాయకం ఉంటుంది. రైట్, ఇప్పుడు చెడుతో బట్టి, టెక్నాలజీ పరంగా చెడుతో బట్టి వ్యసనాలకు గురవుతున్న వాళ్ళకు ఇలాంటి అవార్డ్స్ వస్తే వాళ్ళు ఇన్స్పైరింగ్గా అవుతారనే ఒక ఉద్దేశంలో మన కాంగ్రెస్ పార్టీ, మన హక్కు అది, అవార్డు అనేది మన హక్కు, మనం కష్టపడ్డ మన హక్కు, అది దేశంలో కూడా మనకు రావాలి అనే ఒక గౌరవం దక్కాలనే తపనతో మన కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేం లేదనుకుంటున్నాను. అది మన ప్రభుత్వం రిప్రజెంట్ చేసింది అన్నమాట. మొదటిగా బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అదేమంటారు మావోయిస్ట్ పార్టీని తప్పు పడుతూనే వచ్చింది. మీరు చూస్తుంటే ఈ 6 నెలల్లో ఎంతోమందిని, ఎవరైతే గోండులు ఉన్నారో, ట్రైబ్జల్స్ ఉన్నారో, వాళ్ళు ఏం కోరుతున్నారంటే సింపుల్గా మా ఇంట్లో మమ్మల్ని బతకనియండి, మా అడవిలో మమ్మల్ని బతకనియండి అని ప్రశ్నించినందుకు అసలు వాళ్ళు గన్నులు పట్టుకుంటలో లేదో కూడా తెలియదు. మరి రైట్, వాళ్ళని పట్టుకొని కాల్ చేసి చంపడం జరుగుతుంది. సో అది నిజంగా చూసానంటే భారత రాజ్యాంగం ప్రకారం దాన్ని పరిశీలించి ఖచ్చితంగా ఎన్కౌంటర్ని నిజమైన ఎన్కౌంటర్లా ఏంటా నిజ నిర్ధారణ చేసి ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ఇంకేమైనా అడుగుతారు? పాట పాడనా? చిన్న బిట్టు, అంటే ఈ బిట్టు పాడితే అర్థమవుతుంది అన్నమాట. పాడనా? దేవుడి పేరిట దేవుని దోచిరి, దేవుడి పేరిట దేవుని దోచిరి, మతం పేరుట మంటలు పెట్టిరి, కుల
కొండిబెట్టి దేవుడి పేరిట దేవుడి దోచిరి మతం పేరిట మంటలు లేపిరి కులాల మధ్య కొండిబెట్టిరి. సో ఇది ఎవరు చేస్తున్నారో ప్రజలు బాగా తెలుసు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలకు గొప్ప న్యాయ నిర్ణేతలు. వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరికి ప్రకటించాలి, ఎవరు ప్రకటించొద్దు, ఎవరు ముందరు పోవాలి, ఎవరు కుర్చీలో కూర్చోవాలి, ఎవరు కుర్చీలో కూర్చోవద్దని రానున్న టైంలో ప్రజలే నిర్ణయిస్తారని నేను కోరుతున్నాను. అంతే కదండి. ఒక భాస్కర్ అన్న మాట్లాడతారా? ఒక నిమిషం అన్న. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు పద్మ అవార్డులకు సంబంధించిన విషయంలో గద్దరన్న మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని బండి సంజయ్ కుమార్ గారు కావాలనే ఉద్దేశపూర్వకంగా గద్దరన్నను అభిమానించే కోట్లాది మంది ప్రజలను, గద్దరన్న జీవితాంతం ఈ సమాజంలో అసమానతలు పోవాలి, అంటరానితనం పోవాలి, మనుషులు సమానంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి అని చెప్పి జీవితాంతం గద్దరన్న గారు ఒక సిద్ధాంతానికి లోనే ఒక మూస ధోరణితోటి బండి సంజయ్ కుమార్ గారు కనుక ఆలోచిస్తే గద్దరన్న అర్థం కాదు. మేమందరం కూడా గద్దరన్నతోటి దాదాపు 20 ఏళ్ల పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారులంగా గద్దరన్నతో పాటు కలిసి నడిచిన వాళ్ళం. 2004 నుంచి మొదలుకుంటే మొన్న చనిపోయే వరకు కూడా గద్దరన్నతోటి ఉన్నవాళ్ళం. గద్దరన్న ఈ దేశంలో ఒక అంటరాని కులంలో పుట్టి, ఈ దేశంలో ఒక మనిషిగా గుర్తించబడడానికి నిరాకరించబడిన కులంలో పుట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ వరకు వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఇక్కడ జరుగుతున్న తెలంగాణ ప్రాంతమే కావచ్చు, తెలుగు ప్రాంతమే కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్న దోపిడీ, అణిచివేత, ఆధిపత్యము ఇట్లాంటి సమాజంలో పట్టిన రుగ్మతలకు వ్యతిరేకంగా గద్దరన్న తన జీవితంలో ఒక మార్గంలో వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. గద్దరన్న పుట్టగానే నక్సలైట్ కాదు. గద్దరన్న చదువుకోవడానికి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తొలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి ప్రభావంతో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ కోసం చాలామంది మేధావులు మాట్లాడుతున్న క్రమంలో ఒక తొలితరం విద్యార్థి నాయకుడిగా ఉస్మాన్ యూనివర్సిటీలోకి వచ్చి ఈ తెలంగాణ రావడం వల్ల ఈ ప్రాంతంలో దోపిడీ, ఆధిపత్యం తగ్గుతుందని ఆలోచించి తన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని డిస్కంటిన్యూ చేసి